చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అందించే విధంగా 7 నెలల్లోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామనంటే ఎంత కమిటెడ్గా రాష్ట్ర ప్రజల పట్ల ఈ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో ఒక్కసారి తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ప్రస్తావిస్తున్నాను. అయితే దీనితో పాటు అమరావతి ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, నోడ్స్ కానీ, ఏ విషయానికి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంచి నడిపించడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పొచ్చు. పనిచేసే నాయకులు, మళ్ళీ చెప్తున్నాను, పనిచేసే నాయకులు, ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని ఎన్నుకుంటే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి యొక్క కార్యక్రమాలు కేవలం ఇంతవరకే కాకుండా భవిష్యత్తులో కూడా మేము చెప్పినట్టు మా ఉద్దేశం ఈ జనవరి నుంచే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి. అలాగే ఆగస్టు నాటికల్లా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యి సుమారు 7.3 మిలియన్ టన్స్కి మనం చేరుకోవాలనే ఆలోచనతోని ఈ యొక్క క్యాపిటల్ను కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా మన ప్లాంట్కి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం. కేంద్రం నుంచి ఏ కార్యక్రమాన్ని అయితే ఆశించామో ఆ కార్యక్రమం జరిగింది. మిగిలింది ప్లాంట్ని ఇంకా మంచి పద్ధతిలో మనం నడిపించి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ ఉంది. దేశంలోనే తీసుకున్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్లో ఒక ప్రత్యేక స్థానం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందని మనం ఎన్ని సందర్భాల్లోనూ మనం మాట్లాడుకున్నాం. అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్. అటువంటి కోర్ సెక్టర్లో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని మళ్ళీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరపున తెలియజేసుకుంటూ, ఒక మంచి కాంబినేషన్, ఒక మంచి టీం వర్క్తో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం. అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము క్యాబినెట్లో కలిసిన, పలు కార్యక్రమాల్లో కలిసిన ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రి ఎంత తాపత్రయంతో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా. ఎందుకనంటే ఆయన ప్లాంట్ తాలూకా పొటెన్షియల్ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ ప్లాంట్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఈరోజు శ్రీరామ రక్షగా మారింది. ఈరోజు మంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరిగింది. ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి. ఈ లక్ష్యాలు పెట్టుకొని రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.